హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కు స్వాగతం. ఈరోజు మనము 5 తలల నాగేంద్రుడు అనే కథ గురించి చెప్పుకోబోతున్నాం. దీన్ని రచించిన వారు ఆదిశేషయ్య గారు. ఈ కథకు చక్కని చిత్రాలు వేసిన వారు కేశవ గారు. ఒక గ్రామంలో కిషోరుడు అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి ఎవరూ లేరు. అందుచేత వాడు ఉన్న చోట ఉండకుండా దేశాలు పట్టి తిరుగుతూ ఉండేవాడు. వాడికి కొత్త చోట్లన్నా, కొత్త కొండలన్నా, కొత్త నదులన్నా, కొత్త మనుషులన్నా ఎంతో ఇష్టం. ఎవరు పలకరించినా వాళ్లతో కిషోరుడు ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఒకరోజు వాడు ఒక వృద్ధుడితో మాట్లాడుతూ, తాత, నేను చూడని దేశం లేదు, ప్రపంచమంతా చూశాననుకో, ఇంకా చూస్తాను అన్నాడు. దానికి ఆ వృద్ధుడు, బాబు, ఈ ప్రపంచాన్ని ఎవరైనా చూడవచ్చు. దీనికి దిగువన ఇంకా 7 ప్రపంచాలున్నాయి. అవి చూసినవాడు గొప్పవాడు అన్నాడు. ఆ క్షణం నుంచి వాడికి భూమి అడుగున ఉన్న ప్రపంచాలు చూడాలనిపించింది. కింది లోకాలకు పోవాలంటే ఎక్కడో బిలాలు ఉన్నాయని వాడు ఎవరో చెప్పగా విన్నాడు. అందుచేత వాడు దేశ సంచారం చేస్తూ ఎక్కడ ఏ బిలం ఉందని తెలిసినా అందులోనికి దిగి చూశాడు. కానీ అన్ని బిలాలు కొంత లోతు పోయి ఆగిపోయినాయి. ఇలా ఉండగా ఒకరోజు కొన్ని కొండల మధ్య వాడికి ఒక గుహ కనపడింది. ఆ గుహలో ఏముందని కిషోరుడు అక్కడ పశువులు కాస్తున్న వాళ్ళని అడిగాడు. అది పాతాళ గుహ అన్నాడు వాళ్ళు. అందులోనికి పోతే పాతాళం వస్తుందా అని అడిగాడు. ఏమో, ఎవరు చూశారు, అందులోనికి ఎవరు పోయారు అన్నాడు పశువుల కాపు. కిషోరుడు ఆ గృహలోనికి ప్రవేశించాడు. కొంత దూరం పోయాక గృహ నుంచి కిందికి దిగిపోయే బిలం ఒకటి కనిపించింది. కిషోరుడు చీకట్లో తడబడుతూ ఆ బిలం వెంట దిగిపోయాడు. పోయిన కొద్దీ వేడి జాస్తి అయింది. అయినా లక్ష్య పెట్టగా కిషోరుడు ఇంకా కిందికి దిగిపోయాడు. కొంతసేపటికి దిగువన కాంతి కనబడింది. అది మంటల కాంతి. ఆ మంటలున్న లోకంలోనికి కిషోరుడు అడుగుపెట్టాడు. అక్కడ అతనికి ఒక వింత మనిషి కనబడి, ఎవరు నువ్వు? భూలోకంలో వాడిలా ఉన్నావు. ఈ లోకానికి ఎందుకు వచ్చావు అని అడిగాడు. నాకు కింది లోకాలన్నీ చూడాలనిపించింది, వచ్చాను అన్నాడు కిషోరు. రావటం వచ్చావు కానీ తిరిగి ఎలా పోతావు? అది సాధ్యం కాదు అన్నాడు. ఆ విషయం నాకు విచారం లేదు. నాకు ఏ లోకమైనా ఒకటే. దిగువ లోకాలన్నీ చూడడం ఎలాగో తమకు తెలిస్తే చెప్పండి అన్నాడు కిషోరుడు. వింత మనిషి తన కాలి చెప్పులను కిషోరుడికి ఇస్తూ, ఇవి తొడుక్కుంటే నీకు అధోలోకాలకు వెళ్ళే శక్తి వస్తుంది. కానీ నువ్వు పైకి రావటానికి ఇవేవి ఉపకరించవు అని చెప్పాడు. కిషోరుడు సంతోషంగా ఆ చెప్పులు తొడుక్కున్నాడు. వెంటనే అతనికి వేడి వల్ల బాధ లేకుండా పోయింది. అతను ఆ లోకమంతా చూశాడు. చాలా మటుకు అది భూలోకంలాగానే ఉంది. అక్కడి నుంచి కిషోరుడు కింది లోకాలకు దారి అడిగి తెలుసుకొని ఆ లోకాలకి దిగిపోయాడు. అక్కడ మనుషులు ఇంకా తక్కువగా ఉన్నారు. ఒక్కొక్క లోకమే చూసుకుంటూ ఆకలి వేసినప్పుడు ఎవరినైనా తిండి యాచించి వారు పెట్టిన తింటూ చివరికి కిషోరుడు నాగలోకానికి చేరుకున్నాడు. నాగలోకం మిగిలిన లోకాలన్నిటికన్నా చాలా అసహ్యంగా ఉంది. మనిషి లాంటి ప్రాణి అక్కడ మచ్చుకైనా కనిపించలేదు. ఎక్కడ చూసినా సర్పాలు. మిగిలిన లోకాలకు వచ్చినందుకు కిషోరుడు పశ్చాత్తాపడలేదు, కానీ నాగలోకానికి వచ్చినందుకు చాలా విచారించాడు. ఈ లోకంలోనే తాను శాశ్వతంగా ఉండిపోవాలంటే అతనికి దిగులు పుట్టుకొచ్చింది. ఇంతలో అతని వెనుక నుంచి, ఎవరు నువ్వు అని భయంకరమైన గొంతు ప్రశ్నించింది. కిషోరుడు వెనక్కు తిరిగి ఒక బ్రహ్మాండమైన పక్షిని చూశాడు. మహాప్రభో, నేను ఒక బుద్ధి లేని మనిషిని. అధోలోకాలు చూడాలన్న కుతూహలంతో అజ్ఞానం కొద్దీ ఇలా వచ్చాను. నా తెలివి తక్కువతనానికి నన్ను మన్నించు. తమరు నన్ను పైలోకానికి పంపిస్తే యావజ్జీవనం కృతజ్ఞుడై ఉంటాను అన్నాడు కిషోరుడు ఆ పక్షికి నమస్కారం చేసి. ఆ పక్షి కొంచెం ఆలోచించి, పెద్ద పొరపాటే చేశావు, కానీ నీ కోరిక సిద్ధించేట్టు నేను చేస్తాను. నేను ఈ సర్పాలకు చక్రవర్తిని. నన్ను గరుత్మంతుడు అంటారు. నేను ఒక సర్పాన్ని నీకు తోడిచ్చి మీ లోకాలకు పంపుతాను. నువ్వు మీ లోకంలో చేరి ఆ సర్పాన్ని తిప్పి పంపించేయి. సర్పాలు మహా తలబిరుసుగా ఉంటాయి. నా ఈక ఒకటి తీసి నీ దగ్గర ఉంచుకో. అది ఒంటికి తగిలితే చాలు, ఏ సర్పమైనా చెప్పిన మాట వింటుంది అన్నాడు. గరుత్మంతుడు ఒక మహాసర్పాన్ని పిలిచి, నువ్వు ఈ మనిషి వెంట వెళ్ళి ఇతన్ని భూలోకం చేర్చు. అతను చెప్పినట్టు చెయ్యి, ఇది నా ఆజ్ఞ అన్నాడు. మహాసర్పం వెంట రాగా కిషోరుడు అధోలోకాలన్నీ దాటి భూలోకానికి చేరుకున్నాడు. ఈ ప్రయాణం చాలా రోజులు పట్టింది. అందుచేత సర్పం తనకు కావలసిన ఆహారాన్ని నాగలోకం నుంచి తెచ్చుకుంది. దారిలో అది పేచీలు పెట్టినప్పుడల్లా కిషోరుడు గరుత్మంతుడి ఈక తీసి చూపి భయపెట్టేవాడు. నాకు చాలా సహాయం చేశావు. ఇక నీవు నీ లోకానికి తిరిగి వెళ్ళు. నిన్ను నీ అవతారాన్ని చూసి ఈ లోకంలో వాళ్ళు జడుచుకుంటారు అన్నాడు కిషోరుడు సర్పంతో. నాకు దారి భత్యం ఇప్పించు, అలాగే పోతాను. ఇంటి నుంచి తెచ్చుకున్న తిండి అయిపోయింది అన్నది సర్పం. ఎంత ఆహారం కావాలి అన్నాడు కిషోరుడు.
ఐదు దున్నలు అన్నది సర్పం. దొరుకుతాయో చూస్తాను, నువ్వు ఈ పక్కనే ఉన్న కొండ గుహలో ఉండు అన్నాడు కిషోరుడు. కిషోరుడు ఆహారం తెస్తానని సర్పానికి మాట ఇచ్చాడే కానీ 5 దున్నలను తీసుకురాగలన నమ్మకం అతనికి ఏ కోసరం లేదు. ఎవరి దగ్గరైనా దున్నలను కొందామన్నా అతని దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు. కిషోరుడు కొంత దూరం ప్రయాణించి ఒక గ్రామం చేరుకున్నాడు. అతను గ్రామ పెద్ద ఇంటికి వెళ్ళి తాను నాగలోకానికి వెళ్ళి వస్తున్నట్టు చెప్పాడు. త్వరలోనే ఈ వార్త గ్రామమంతా తెలిసిపోయింది. గ్రామ ప్రజలు కిషోరుడి చుట్టూ మూగి అతని అనుభవాలను ఆశ్చర్యంగా విన్నారు. క్రమంగా వార్త చుట్టుపక్కల గ్రామాలకు తెలిసిపోయింది. అందరూ కిషోరుడి అనుభవాలు చెప్పించుకుని వినేవాళ్లే. అతనికి వీరపూజ జరిగింది. ఈ సందడిలో కిషోరుడు సర్పం మాట, దాని ఆహారం మాట కూడా పూర్తిగా మర్చిపోయాడు. అందుకు కారణం ఏమంటే అతను తన వెంట తెచ్చిన పావు మాట కానీ, దానికి ఆహారం తెస్తానన్న మాట కానీ ఎవరికీ చెప్పలేదు. కిషోరుడి వీరపూజ అకస్మాత్తుగా ఆగిపోయింది. గ్రామంలోని గొర్రెలు, ఆవులు, దూడలు మాయమవుతున్నాయి. ఒక భయంకరమైన సర్పాన్ని 4-5 గ్రామస్తులు చూశారు. అదే జంతువులను కాజేస్తూ ఉండాలి. ఈ వార్త వినగానే కిషోరుడు చాలా బాధపడ్డాడు. గ్రామాలకు ఈ అరిష్టం తన మూలంగానే వచ్చిందని అతనికి తెలుసు. కానీ ఆ మాట పైకి చెప్పలేకపోయాడు. మరింత దారుణం జరిగింది. 2 మగపిల్లలు, 3 ఆడపిల్లలు మాయమయ్యారు. ఇది సర్పం పనే. దాన్ని చంపడానికి గ్రామంలో ఉన్న సాహసికులైన యువకులు బయలుదేరుతున్నారు. కిషోరుడు వాళ్ళను కలుసుకొని నేను మీ వెంట వస్తాను అన్నాడు. అలా అయితే ఏదన్నా ఆయుధం తీసుకో అన్నారు యువకులు. వాళ్ళు గొడ్డెళ్ళు, ఈటలు, కత్తులు, బరిసెలు తీసుకున్నారు. నాకేమీ ఆయుధం అవసరం లేదు అంటూ కిషోరుడు వారి వెంట వెళ్ళాడు. అంతా కలిసి కొండ గుహం చేరుకున్నారు. వాళ్ళ అలికిడి విని సర్పం గుహ నుంచి బయటకు వచ్చింది. దాన్ని చూస్తూనే కిషోరుడి వెంట వచ్చిన వాళ్ళు వెనక్కు తిరిగి పారిపోయి దూరంగా నిలబడ్డారు. కిషోరుడు మాత్రం సర్పాన్ని సమీపించి ఏమిటి నీ ఆగడం, నువ్వెందుకు ఇంకా వెళ్ళిపోలేదు అని కోపంగా అడిగాడు. నువ్వు నాకు ఆహారం తెచ్చి పెడతానంటివి కదా, నీకోసమే చూస్తున్నాను అన్నది సర్పం. నేను ఆహారం తెచ్చేదాకా ఊరుకున్నావా? దొరికిన మృగానల్లా తిన్నావు కదా, మృగాలను తింటే తిన్నావు, పిల్లల్ని తింటావా? ఎంత అన్యాయం అన్నాడు కిషోరుడు. నేను పిల్లల్ని తిన్నానా? ఎవరా అన్నది? లోపలికొచ్చి చూడు అంటూ సర్పం గుహలోనికి దారి తీసింది. గృహ లోపలి భాగం విశాలంగా ఉంది. దాని ఎగువ ఆకాశం కూడా కొద్దిమేర కనిపిస్తూ ఉంది. అక్కడ 5 పిల్లలు మహా ఉత్సాహంగా ఆటలాడుకుంటున్నారు. కిషోరుడు వాళ్ళని సమీపించి మీ అమ్మలు నాన్నలు మీకోసం శోకాలు పెడుతుంటే మీరిక్కడ ఆటలాడుతున్నారా? పదండి మీ ఇళ్లకు అన్నాడు. మేం పోం, మాకిక్కడ బాగుంది, పాము మీద సవారీ చేస్తున్నాం, తోక పట్టుకొని ఉయ్యాలు ఊగుతున్నాం అన్నాడు ఒక పిల్లవాడు. నాకు తోడుగా ఉన్నారు, వాళ్ళని తీసుకుపోకు అంటూ సర్పం ప్రాధేయపడింది. నీ సుఖం కోసం వాళ్ళ తల్లిదండ్రులను ఏడవమంటావా? అదేమీ కుదరదు. ఈ పిల్లలు నా వెంట పంపావంటే నీ 5 దినాలకు సాయంకాలం లోపల తెచ్చిస్తాను, సరేనా అన్నాడు కిషోరుడు సర్పంతో. నీ ఇష్టం, అలాగే కానీ అంది సర్పం విచారంగా. కిషోరుడు 5 పిల్లలను వెంట పెట్టుకొని గుహ బయటికి వచ్చేసరికి బయట దూరంగా ఉన్న యువకులు ఆశ్చర్యానికి అంతులేదు. తరువాత తమ పిల్లలు సుఖంగా తిరిగి వచ్చినందుకు వాళ్ళ తల్లిదండ్రులు కిషోరుడికి బ్రహ్మరథం పట్టారు. నేను మీకు ఈ ఉపకారం చేసినందుకు నాకు 5 దున్నపోతులను వెంటనే ఇప్పించండి అంటూ కిషోరుడు వాళ్ళని అడిగారు. 5 కాదు, 500 ఇవ్వమంటే ఇస్తాము, మా పిల్లలను ప్రాణాపాయం నుంచి రక్షించావు అన్నారు వాళ్ళు. కిషోరుడు 5 దున్నపోతులను తీసుకొని సర్పం ఉండే గృహకు వెళ్ళి, ఈ దున్నపోతులను తీసుకొని నువ్వు నీ లోకానికి వెళ్ళిపో, నేను కాస్త పరువుగా బతుకుతాను అన్నాడు సర్పం. కిషోర్, నన్ను పంపేయకు, నాకు ఈ లోకం బాగుంది, నీ దున్నపోతులు నాకు వద్దు, నువ్వే ఉంచుకో, నేను ఈ ప్రాంతంలో ఉండకుండా ఎటో వెళ్ళిపోతాను, నా వల్ల నీకేమీ అపకీర్తి రాదు, నిశ్చింతగా ఉండు అన్నది సర్పం దీనంగా. కిషోరుడు దాన్ని చూస్తే జాలేసింది. పైకి మాత్రం గంభీరంగా, రేపటి నుంచి నువ్వు ఈ ప్రాంతాలకు కనిపిస్తే నేను ఊరుకునేది లేదు అని హెచ్చరించి గ్రామానికి తిరిగి వచ్చాడు. అటు తర్వాత ఆ ప్రాంతాల సర్పభయం పోయింది. అనేక గ్రామాల వాళ్ళు ఏకమై కిషోరుణ్ణి కిరీటం లేని రాజును చేశారు. 1 ఏడాది కాబోలు గడిచింది. 100 యోజనాల దూరంలో ఉండే ఒక రాజకుమార్తెను, ఆమె చెలికత్తెలను ఒక భయంకర సర్పం ఎత్తుకుపోయినట్టు వార్త పొక్కింది. తన కుమార్తెను సర్పం బారించి కాపాడిన వారికి ఆ కుమార్తె నుంచి పెళ్లి చేస్తానని రాజు చాటింపు వహించాడు. విషయం పట్టలేదు కానీ తన మూలంగానే భూలోకవాసులకు పెద్ద బెడద వచ్చి పడిందని కిషోరుడు విచారించాడు. ఈసారి తప్పక ఆ సర్పాన్ని నాగలోకానికి పంపేయాలని నిశ్చయించుకొని అతను 100 యోజనాలు ప్రయాణించి రాజుండే చోటికి చేరుకున్నాడు. రాజకుమార్తె అందచంద అందలంలో చెలికత్తలతో సహా
వనవిహానికి పోతుంటే అకస్మాత్తుగా మహాసర్పం వారికడ్డు వచ్చి రాజకుమార్తెను, బోయలను, నందలాన్ని, చెలికత్తెలను కూడా తీసుకుపోయి నగరం వెలుపల ఉన్న కొండ గుహకు చేరిందని కిషోరుడు తెలుసుకున్నాడు. రాజు సర్పాన్ని చంపటానికి సైనికులను పంపితే వారు అది ఊదిన మంటలకు తట్టుకోలేక పారిపోయి వచ్చారట. సర్పం ఉండే చోట దారి తెలుసుకుని కిషోరుడు ఒంటరిగా బయలుదేరి వెళ్ళాడు. అతని అలికిడి విని సర్పం గుహ నుంచి భయంకరంగా మంటలు కక్కుతూ అతని మీదకి వచ్చింది. కిషోరుడు గరుత్మంతుడి ఈక పైకి తీసి, నా మీద ఎదురు తిరిగేదాకా వచ్చిందని సంగతి అన్నాడు. రాజకుమారుడల్లే తయారయ్యావు, అందుచేతన్ని గుర్తించలేదు అన్నది. కిషోర్, నా కోసం ఇంత దూరం వస్తావని అనుకోలేదు అన్నది సర్పం. ఇంతకు ఆ రాజకుమార్తె మిగిలిన వాళ్ళని ఏం చేశావు అన్నాడు కిషోరుడు కోపంగా. ఏమీ చేయలేదు కిషోర్, ఒంటరిగా ఉండలేక తోడు తెచ్చుకున్నాను చూడు. రాజకుమార్తె రవ్వలాంటి పిల్ల, నువ్వు తీసుకుపోయి పెళ్ళాడు. నువ్వు నన్ను పంపేయనందుకు నేను నీకు చేసే ప్రత్యుపకారం ఇది అనే సర్పం. అయితే నువ్వు నాగలోకానికి తిరిగిపోవా అన్నాడు కిషోర్. అక్కడ బాగుండదు కిషోర్, ఈ లోకం చాలా బాగుంది, నన్ను పంపిస్తే నీకేం ఒరుగుతుంది అన్నది సర్పం. నువ్వు ఇలాంటి పాడు పనులేవో చేస్తావు, వాటికి బాధ్యుడు నేనే కదా అన్నాడు కిషోరుడు. చూడు కిషోర్, నేను ఒంటరిగా ఉండలేను, ఒక పని చెయ్యి. గర్వంతో ఈక నా తలకు 2 పక్కల గీరు, మరి 2 తలకాయలు మొలుస్తాయి. వాటిని గీరావంటే మరి 2 మొలుస్తాయి. అప్పుడు నాతో నేను రకరకాల కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తాను అన్నది సర్పం. ముందు రాజకుమార్తెను, పరివారాన్ని వదులు అన్నాడు కిషోరుడు. రాజకుమార్తె కానీ ఆమె వెంట ఉన్నవాళ్ళు కానీ సర్పాన్ని చూసి భయపడుతున్నట్లు కనిపించలేదు. రాజకుమార్తె పాముతో వెళ్ళొస్తానని చెప్పి అందలంలో తన ఇంటికి బయలుదేరింది. కిషోరుడు సర్పం తలను గరుత్మంతుడు ఈకతో గీరి దానికి 5 తలలు తెప్పించేశాడు. నేనిక మనుషుల జోలికి రాను కిషోర్, నా వల్ల నీకు ఎలాంటి అపకీర్తి రాదు, నా మాట నమ్ము అన్నది సర్పం. కిషోరుడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి గౌరవం పొంది రాజకుమార్తెను పెళ్ళాడాడు. సర్పం గురించి మరెక్కడా ఆందోళన పుట్టలేదు. అయితే అప్పుడప్పుడు ఎవరో ఒకరు 5 తలల నాగేంద్రుడు కనిపించాడు అని అనటం జరిగింది. చాలామంది దాన్ని దేవుడుగా స్మరించి పూజించారు. 5 తలలు ఆ నోట ఈ నోట 10-12 తలలు 1000 తలలు కూడా అయ్యాయి.